ఖచ్చితంగా మీకు భోజనానికి మధ్యలో నిలబెట్టిండ్రు. 2-3 నిమిషాలే మాట్లాడుకుందాం. ఒకటి, బేది సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో మన పన్నాల దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న నాయకులు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏ పథకాలైతే కేసీఆర్ గారు తీసుకొచ్చారో అవన్నీ ఇక్కడ మొత్తం కూడా అందరికి అందే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దేవేందర్ రెడ్డి గారు మరియు మా తాడూరు సీనన్న, ఎంపీసీ చైర్మన్గా ఉన్నారు సీనియర్ నాయకులు అడ్వకేట్ గారు, అదేవిధంగా దర్గా దయాకర్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు, మన గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్, వాసుదేవ్ గౌడ్ గారు మల్లాపురం డివిజన్ యొక్క జనరల్ సెక్రటరీ, వేదిక మీద ఆశీనులైన అక్కలు అన్నలు, వేదిక ముందు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం. ఒకటి, భారతదేశంలో 2014లో కేంద్ర ప్రభుత్వం వచ్చింది, 2014లో మనం కూడా వచ్చినాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని మంచి పథకాలు మనం తెచ్చుకున్నాం. ఇలా ఆనాడు 200 రూపాయలు పింఛను ఉంటే 1000 రూపాయల నుంచి 2000 చేసుకున్నాం, 2000 లేక 3000 చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు, ఒకటే తెలంగాణ రాష్ట్రం. నిజంగానే మీరు మంచిగా చేసిన వాళ్ళైతే బీజేపీ ప్రభుత్వంలో ఎందుకు పెట్టలే? మీ గుజరాత్లో కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఎందుకు పెట్టలే? ఇలా 24 గంటల కరెంటు. మల్లాపూర్ డివిజన్ అంటేనే ఎక్కువ కూడా పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమలతో పాటు చాలా కూడా కార్మిక వర్గం ఉంటారు. ఆనాడు ఇక్కడున్న కార్మిక వర్గమే పోయి మనం చెప్పినాం, కనీసం మాకు 24 గంటల కరెంట్ ఇస్తే 3 షిఫ్ట్లు వస్తాయి, తద్వారా మాకు జీతభత్యాలు కరెక్ట్గా వస్తాయని చెప్పేసి అన్నాం. యజమానులు కూడా అన్నట్టు స్ట్రైక్ చేసిండ్రు, అనేక మంది స్ట్రైక్ చేసిండ్రు. ఇవాళ దేశంలో 24 గంటల కరెంటు ఉచితంగా వ్యవసాయానికి, అదేవిధంగా కంటిన్యూస్గా నాణ్యమైన కరెంటు గృహాలకి, అదేవిధంగా పరిశ్రమలకు ఇస్తున్నది ఒకే ఒక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. తద్వారా ఇవాళ పరిశ్రమలు మంచిగా పనిచేస్తున్నాయి, కార్మికులకు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసే అవకాశం వస్తున్నది, ఇది వాస్తవం. అదేవిధంగా ఇలా బిడ్డ పెళ్ళైతే 1,116 రూపాయలు ఇచ్చేది ఏ దేశంలో లేదు, ఒకటే ఒక రాష్ట్రం. ఈ దేశంలో కూడా ఒకటే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. పింఛన్లు ఇచ్చే దగ్గర, కళ్యాణ లక్ష్మి ఇచ్చే దగ్గర, కేసీఆర్ కిట్ ఇచ్చే దగ్గర, 24 గంటల కరెంట్ ఇచ్చే దగ్గర, మంచినీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చే దగ్గర మనలాగా ఇతర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయని మన ఇంటికి వచ్చిన వాళ్ళని అడగాలి. ఇంకొక 2 విషయాలు మీకు చెప్తాను. ఒక్కటి, నిన్న మోడీ వచ్చిండు, మోడీ వచ్చి అన్ని నేనే చేసిపోయినా అంటున్నాడు. ఆయన బియ్యం గురించి మాట్లాడిండు, మేము రేషన్ బియ్యం ఇస్తా అంటే కేసీఆర్ దాచుకుంటాడు, కేసీఆర్ ఇవ్వట్లేదని. ఇలా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం పైసలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఇవాళ రేషన్ ఇస్తున్నారు. అందులో మన రాష్ట్రంలో ఇచ్చేది 55 లక్షల మందికే. మనం ఎంతమందికి ఇస్తున్నాం? 90 లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చేది 55 లక్షలే, మిగతా 35 లక్షల అదనంగా మనం ఇచ్చుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రం అనేది అదనంగా ఇవ్వట్లే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం. మనం ఇవాళ కేంద్రం ఒక్కొక్కరికి 5 కిలోలే ఇస్తుంది, మనం ఎంత ఇస్తున్నాం? 6 కిలోలు ఇస్తున్నాం. కేంద్రం దాని ధర 3 రూపాయలు, మనం ఎంతకి ఇస్తున్నాం? రూపాయికి ఇస్తున్నాం. అంటే నువ్వు 55 లక్షల మందికి నువ్వు ఇస్తే అదనంగా 35 లక్షలు కలిపి 90 లక్షలకు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ నిలట్లే, కేసీఆర్ అదనంగా ఇస్తున్నాడు. నువ్వు 5 కిలోలు ఇవ్వమంటే అదనంగా ఇంకో కిలో తీసుకొని ఇలా బరాబరుగా అందిస్తున్నది ఇలా కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు 3 రూపాయలకి ఇస్తే మేము 3 రూపాయలకు కాదు, మేము రూపాయికే ఇస్తామని చెప్పేసి 2014 నుంచి ఇవాళ వరకు ఇస్తున్నారు. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన ధర కంటే తక్కువ ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన వాల్యూమ్ ఏదైతే నువ్వు 5 కిలోలు ఇవ్వమంటే 6 కిలోలు ఇస్తుంది. ఇంత పచ్చి అబద్ధం అంత పెద్ద మనిషి మోడీ గారు చెప్పడం తగునా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు, మేమేదైనా పైసలు ఇస్తే ఆ పైసలు కేసీఆర్ తీసుకొని కేసీఆర్ అకౌంట్లో వేసుకుంటున్నారు అన్నాడు. మీకు తెలిసి అలా పింఛన్లు వస్తే చక్కగా వాళ్ళ అకౌంట్లో పడతాయి, కళ్యాణ లక్ష్మి వస్తే చక్కగా అకౌంట్లో పడతాయి, రైతు బంధు ఎవరికైనా మన ఇక్కడ ఉన్న వాళ్ళకి భూములు ఉంటాయి, ఎకరమో 2 ఎకరాల్లో ఊళ్ళల్లో ఉంటే చక్కగా మీ అకౌంట్లో పడతాయి. ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు చక్కగా అకౌంట్లోకి వస్తాయి. ఏదైనా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్క పైసా లంచం లేకుండా, ఆఫీషియల్ దగ్గరికి పోకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో ఇస్తున్నది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడ కూడా అబద్ధం మాట్లాడతాడు, వాళ్ళు ఏదో పంపిస్తే మనం తింటూ వీళ్ళకి ఇయ్యట్లేదని అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం చెప్పిండు, ఇవాళ ఇక్కడ నుంచి పోయే మెట్రో నేనే కట్టినా అంటాడు.
పడ్డాయి, రేట్లు పెరిగినాయి. మేము చేయలేమన్నారు. మెట్రోది కూడా ఎల్ఎన్టీ వాళ్ళు ఆగిపోయింది, మేము చేయలేము, మొత్తం కూడా రేట్లు పెరిగాయి అన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళని కూర్చుండబెట్టి కేసులు ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా మళ్ళీ గవర్నమెంట్ అక్కడ ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేపించేసి వీళ్ళ మెట్రోడ్ కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు. ఓఆర్ఆర్ కూడా అనేక కేసులు పడ్డాయి, 2600 కోట్లు రప్పించేసి ఇలా ఓఆర్ఆర్ కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు. ఇవన్నీ మన ముందుంటే ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకటే అడగాలి, మీరు ఇలా ఒకటి ఇచ్చింది వాళ్ళకు. మనకు ఎన్ని కొత్త ఫ్లేవర్లు కట్టుకున్నాం. ఉప్పల్లూరు నుంచి వెళ్ళి వరంగల్కి వచ్చేది ఒక్కటి మాత్రమే మోడీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నాగోల్లో మీరు చూసిండ్రు, ఎల్బీ నగర్లో చూసిండ్రు, గచ్చిబౌలు చూసిండ్రు, మేడ్చల్లో చూసిండ్రు. 30 ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కట్టుకున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ కావాలంటే ఆ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఒకటి ఇచ్చిండు 9 సంవత్సరంలో. 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు కంప్లీట్ కాలే. మనందరం చూస్తున్నాం. ఉప్పల్ నుంచి నారపల్లి దాకా పని 5-6 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇంతవరకు కంప్లీట్ కాలే. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, మా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నువ్వు అనుకునే 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొద్దు. నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే? మేము కంప్లీట్ చేసుకోలేదా? మా రోడ్లు వేసుకోలేదా? మా మెట్రో కంప్లీట్ చేసుకోలేదా? మా ఓవరాల్ కంప్లీట్ చేసుకోలేదా? మంచినీళ్ళు నువ్వే చెప్తున్నావు. 24 గంటలు మంచిగా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుడితో పాటు నీళ్ళు ఇస్తున్నావు అని చెప్తున్నావు. ఇన్ని మంచి కార్యక్రమాలు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతున్నా. ఇవన్నీ కూడా మంచిగా రావాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, 58, 59 జీవో ఇచ్చినాం. మనకేదైనా ఇల్లు కట్టుకొని ఉంటే, ప్రభుత్వ భూమిలో మనం గుడి చేసుకొని ఉంటే, మన కార్యకర్తలు కానీ ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు ఫ్రీగా మనం ఇప్పించే కార్యక్రమం 58 జీవో. ఆ జీవో ప్రకారం అందరికీ కూడా రెగ్యులేషన్ అయితే 59 అంటే 120 గజాలకు ఉంటే ఎక్కువ చేసుకుంటున్నాం. మూడవది గృహలక్ష్మి పథకం అని పెట్టుకుంటున్నాం. మీకు జాగా ఉండి ఇల్లు కట్టుకోలేకపోతే, లేకపోతే ఇల్లు ఉన్నది సరిగ్గా లేకపోతే 3 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. నెల రోజుల లోపల మా ఎమ్మెల్యే గారు దేవేంద్ర రెడ్డి గారితో మీరు పోతే అది కూడా అయిపోతుంది. దళిత బంధు కింద ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చేది కూడా నడుస్తున్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేదవాళ్ళై ఉండి అర్హులై ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీ తరఫున నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. చివరికి ఒకటే మాట, ఈ మధ్యకాలంలో బండి సంజయ్ గారిని కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు నింపాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మోడీ గారు వచ్చినప్పుడు 2 కోట్లు నింపుతా సంవత్సరానికి అని చెప్పిండు. 2 లక్షలు కూడా నింపట్లే. మనం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో 1,30,000 ఇంతకుముందు నింపుకున్నాం. ఇప్పుడు ఒక 90,000కు నోటిఫికేషన్లు ఇచ్చినాం. కళ్ళు గుట్టినాయి. ఈ 1,30,000 నింపిండు, 90,000 కూడా నింపుతున్నట్టున్నాని పేపర్ లీకేజ్ చేసిండు. తన దోస్తుల్ని అవుట్ సోర్సింగ్లో పెట్టిండు, వాళ్ళతో పేపర్ లీక్ చేసిండు. ఎందుకు పేపర్ లీక్ చేసినోడైతే ఇవాళ మిగతా పేపర్లు కూడా లీక్ చేస్తా అని చెప్పేసి ఇవాళ 10th క్లాస్ మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. 5 లక్షల మంది రాస్తున్నారు. ఈయన అక్కడ ఒక ఆయనకు ఫోన్ చేసి 100 ఫోన్లు చేసిండు, వాట్సాప్ చాట్ చేసిండు, మెసేజ్లు ఇచ్చిండు, నువ్వు పేపర్ తీసుకొని రారా బయటికి అని చెప్పేసి పేపర్ స్టార్ట్ అయిన తర్వాత పేపర్ బయట తీసుకొచ్చి దాన్ని లీక్ అయిందని చెప్పేసి వాళ్ళే న్యూస్ ఇచ్చి చేసిండ్రు. బిడ్డ నువ్వు ఇన్నిసార్లు చాట్ చేస్తావు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీసులు తిట్టడం మొదలుపెట్టిండు. నువ్వు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే కేసీఆర్ దగ్గరకు వచ్చి ఇగో 24 గంటలు కరెంట్ ఇక్కడ రావట్లేదు, ఇగో పింఛన్ మేము అక్కడ ఎక్కువ ఇస్తున్నావు నువ్వు ఇయ్యి, లేకపోతే బియ్యంలు సరిగ్గా ఇవ్వట్లేదు, లేకపోతే ఇవన్నీ సరిగ్గా కట్టట్లేదు, లేకపోతే కట్టిన వాటిల్లో ఉన్న లీకేజ్ ఉన్నాయి, దీని దగ్గర కొట్లాడు. చిన్నపిల్లలు 10 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న పిల్లల యొక్క ఉసురు తీసే విధంగా, మానసిక స్థైర్యాన్ని కోల్పోయే విధంగా గా పేపర్ లీక్ చేయడం అనేది నీకు సబబా అని చెప్పేసి బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం. ఇలా అది చేసిన తర్వాత పోలీసు వాళ్ళని తిట్టడం, ఏమన్నంటే జడ్జిలను తిట్టడం, ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన తిట్టడం. నీకు బాగాలేకపోతే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన తిట్టడానికి నోరెట్లా వస్తుందని అడుగుతున్నా. తెలంగాణ దేవుడిలో మీ యొక్క పాత్ర లేదు, తెలంగాణ అభివృద్ధిలో నీ పాత్ర లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు తెచ్చుల్లో నీ పాత్ర లేదు. చివరిగా ఒకటే మాట మాట్లాడుతున్నా, మాట్లాడితే వాళ్ళు అంటారు కేంద్రం నుంచి పైసలు తెస్తున్నా, కేంద్రం నుంచి తెస్తున్నా, కేసీఆర్ ఏమో చేస్తున్నాని. ఇవాళ దేశం మొత్తంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ 29 రాష్ట్రాల్లో మన సంపద మనం కేంద్రానికి ఇస్తాం. కేంద్రానికి ఆమ్దాని ఎక్కడి వస్తుంది? మనం ఇవాళ కొనే పప్పు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, పాలు కానీ, బియ్యం కానీ ఏది కొన్నా దాని మీద ఇంత ట్యాక్సీ ఉంటే ఆ ట్యాక్సీ కేంద్రానికి కడతాం. అట్లానే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. మనకు 30,000 40,000 ఉద్యోగాలు వస్తుంటే అందులో 20%, 5 లక్షలు దాటితే 30% చొప్పున అది కడతాం. కస్టమ్స్ ట్యాక్స్ అని కడతాం, సేల్ ట్యాక్స్ అని కడతాం, జిఎస్టీ అని కడతాం. ఇట్లా రకరకాల ట్యాక్స్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాటిని 29 రాష్ట్రాల నుంచి పైకేస్తాం. పైన అంతా కూడా పోసిన తర్వాత పైనుంచి మనకి ఏం చేస్తారు? ఆ జనాభాను బట్టేసి జనాభా 4 కోట్లు ఉంటే 4 × 42% అని ఇస్తారు. అదే పక్కన మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు కూడా ఎవరెంత ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేది మనం 100 రూపాయలు ఇచ్చినా మనకి ఇచ్చేది 42 రూపాయలే. మహారాష్ట్ర వాళ్ళు 90 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చేది 42 రూపాయలే. బీహార్ లాంటి వాళ్ళు 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇచ్చేది 42 రూపాయలే. కాబట్టి ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ పైసలు కేంద్రానికి ఇస్తున్నది ఇవాళ మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సంపద. ప్రతిరోజు వాళ్ళు అక్కడి నుంచి ఇస్తాడు. వాళ్ళ దగ్గర నీ సొమ్ము కాదు, మా సొమ్ము, మేము కష్టపడ్డది, మా సంపద మేము ఇస్తే మా ప్రతి నిమిషం ఇట్లా మాట్లాడే అవమాన పత్రం సరిగ్గా లేదు. కాబట్టి దయచేసి అక్కలారా, తల్లులారా, అన్నలారా, ఇవాళ బీజేపీ గారిని కాంగ్రెస్ మాట్లాడిన దాన్ని మనం ఈ పనుల మీద పోతున్నాం. 58 జీవో పని ఉంది, రేషన్ కార్డు సరిగ్గా రాలేదు, ఈ నీళ్లు సరిగ్గా రావట్లేదు, ఈ మోరీలు బాగు చేసుకోవాలి, ఈ రోడ్లు వేసుకోవాలి అని దేవేంద్ర రెడ్డి దగ్గర పోయి అడుగుతున్నాం. దేవేంద్ర రెడ్డి పోయి సుభాష్ రెడ్డి గారి దగ్గర పోయి అడుగుతున్నారు. మనం ఈ పనులు ఉంటే పని లేని మనలో పిలిచితారా కొరిగినట్టు వీళ్ళు మొత్తం వాట్సాప్లో మనం తిట్టడం మొదలు పెడతా ఉన్నారు. దయచేసి పని చేసే వాళ్ళు ఎవరు, నిజంగానే పని చేసే వాళ్ళు ఉన్నట్లయితే 24 గంటలు గుజరాత్లో ఎందుకు ఎట్లే, రాజస్థాన్లో ఎందుకు ఎట్లే, మహారాష్ట్రలో ఎందుకు ఎట్లే, ఈ 2,000 పెంచారు, 3,000 పెంచారు అక్కడ ఎందుకు ఎట్లే, ఈ 5 రూపాయలు 1 రూపాయికి బియ్యం వాళ్ళు ఎందుకు ఎట్లే, ఇన్ని ఉద్యోగాలు మేము ఇస్తున్నాం వాళ్ళు ఎందుకు ఎట్లే. ఇవన్నీ మనం మన ఇంట్లో గుండె మీద చేసుకొని ఆలోచించుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పాలని మీ అందరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. కేసీఆర్ గారిని మళ్ళా గెలిపించుకుందాం. ఖచ్చితంగా తెలంగాణ 9 ఏళ్ల నుంచి ఏ విధంగా బ్రహ్మాండంగా నడుస్తుందో అంతకంటే ఇంకా బాగా జరిగి ప్రతి ఇంట్లో కూడా ఆనందం వెలివిచ్చే విధంగా మీ యొక్క ఓటు ప్రభావం చూపించాలని చెప్పేసి మీ ఆశీర్వాదం కేసీఆర్ గారికి, బీఆర్ఎస్కి ఇవ్వాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.